దొంగ వెధవ సెంటిమెంట్ గా డైలాగులు కొట్టి నా ఉద్యోగానికి ఎసరు పెట్టి ఇలా ఇల్లు తుడిచే లెవెల్కి దిగజార్చావురా దొంగ రాస్కెల్. పొట్టి వెధవ, ఏదో ఒక రోజు నిన్ను నాగ్గా స్టేషన్ తీసుకొచ్చి 1-2 ఏకమయ్యేలా కొట్టకపోతే నా పేరు ఎన్కౌంటర్ ఏకాంబరమే కాదు, నేనేదో తల్లి ప్రేమకు బొట్లో పడ్డాననుకో, నువ్వైనా కర్తవ్యాన్ని మర్చిపోయిన నన్ను 2 పీకైనా దారిలో తీసుకురావచ్చు కదా. నా పాటికి నేను మాట్లాడుతుంటే వీడేటో చూస్తున్నాడు. ఎట్టు ఆహా, మ్యాటర్ ఎక్కడుందా? నీకెంత ధైర్యం అయ్యా? అసలే చేసిన తప్పుకి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇల్లు తుడిపిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి లైన్ వేస్తున్నావే, తెలిస్తే నిన్ను చీరేయడమే కాదు నన్ను కూడా తోలొల్చి వేలాడదీస్తాడు. నీ ఇలా చూడు, అక్కడ శుభ్రమైంది మురికి ఇప్పుడు నీ మనసులోను ఎక్కడ ఉంది. నువ్వెక్కడికి వచ్చి తుడు, నేను అక్కడికి వెళ్ళి తుడుస్తాను. మంట అవును, వెళ్ళు. ఒక్కసారి కొట్టినంతలోనే భయపడతానేంటి? నువ్వెన్నిసార్లు కొట్టినా నేనే నీ పై ఆఫీసర్ని, అది తెలుసుకో. ఇలా సిగ్గు లేకుండా ఇల్లు తుడవడం కంటే మాట్లాడకుండా రాజీనామా చేసి వెళ్ళిపోండి. ఎందుకు? నేను రాజీనామా చేస్తే నా హెడ్ ఉద్యోగానికి నువ్వు వద్దామని చూస్తున్నావా? అది జరగదు. చూడు మిస్టర్, ఇంతకు ముందున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక రోజు నన్ను ఉద్యోగంలోంచి తరివేయడానికి లెటర్ని కడగమన్నాడు. అప్పుడే నేను జంకలేదు. నేను చేస్తున్న పోలీసు ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి. దానికోసం నేను ఏమైనా చేస్తాను, తెలుసుకో. రాజీనామా చేయాలంట, రాజీనామా. ఆశ చూడు. ఏంటి మోకాళ్ళ మీద కూర్చుని మళ్ళీ ఇటు చూస్తున్నాడు? అమ్మో, చూపదో టైపులో ఉందే. ఆహా, వీడూరుకున్న కంత్రి కుర్ర దూరుకునేలా లేదే, 4 వైపులా తిరుగుతూనే ఉంది. ఆహా, ఇలా కుదరదు. లేవయా, లేవయా, ముందులే. ఇలా చూడు, నువ్వు నన్ను బలి చేయడానికి ప్లాన్ వేసావని బాగా అర్థమైపోయింది. ఇక్కడ తుడిచింది, ఇక చాలు. వెళ్ళా గోడతుడు, వెళ్ళు. ఈ నగరాలన్నీ నా దగ్గర కాదు. డూ వాట్ ఐ సే. గో. రావేనా రాణి? ఎందుకు వెళ్ళిపోతున్నావు? నేనే యువతలకు లాగాను. ఏం జరుగుతుంది ఇక్కడ? నా నోట్లో ఉన్న బబుల్ గమ్ ని తన నోటితో లాగేసుకుంది హెడ్ గారు. నోటితో తీసుకున్నావా? ఇలా చూడు, నీకేదైనా తినాలనిపిస్తే కొట్టుకెళ్ళి ఓ వడ కొనుక్కు తిను, ఆకలేస్తే అట్టు కొనుక్కు తిను. మగపిల్లాడి నోట్లోంచి ఇలా ఎంగిల్లాక్కు తింటున్నావే, నువ్వు అసలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కూతురువేనా? వస్తాను. హెడ్ గారు కడుపు మంట లైట్గా.